ససేమిరా లేదండి. రానున్న రోజుల్లో మానవుణ్ణి భయము ఏదో మూల నుండి ఏదో రకంగా భయపెడుతూనే ఉంటుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రానున్న రోజుల్లో మనుషుల్ని భయము ఏదో ఒక మూల నుండి ఏదో ఒక రూపంలో భయము భయపెడుతూనే ఉంటుంది. మంచి రోజులు వస్తాయి అనుకోవడానికి మాత్రం ఏమీ ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకు అనంటే దేవుని రెండవ రాకడ అతి సమీపంలో, చాలా సమీపంలో ఉంది కాబట్టి. వాస్తవానికి కరోనా అనేటువంటిది ఊరకనే ఎక్కడో సాధారణంగా అనుకోకుండా పుట్టిందైతే మాత్రం కాదండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ శ్రద్ధగా ఈ రెండు మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను నేను. ఇది చాలా ప్రాముఖ్యం మన సంఘాల్లో. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కరోనా అనేటువంటిది ఉత్తి పుణ్యాన్ని ఎక్కడో పుట్టిందైతే మాత్రం కాదు. ప్రపంచంలో ఉన్న మేధావులు పెద్దలందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసిందే కరోనా. దాన్ని ఏమంటారంటే డీపాపులేషన్ ఎజెండా అని అంటారు. 2020 నాటికి భూమి మీద ఇంతమందిని చంపేయాలి అనేదే వాళ్ళ ప్రణాళిక. అది ఈ కరోనా లాంటి దాంతోనే సాధ్యమవుద్ది అని చెప్పి కరోనాను పుట్టించారు. దాన్ని డీపాపులేట్ అంటే పాపులేషన్ని, జనాభాని తగ్గించడం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? జనాభాని తగ్గించే ప్రక్రియలో భాగంగానే కరోనాని వదిలేరు. సో 2020కి వాళ్ళు అనుకున్నట్లుగా జరగలేదు. సో ఇప్పుడు వాళ్ళ ప్రణాళిక ఎక్కడికి మార్చబడింది అని అంటే 2030కి మార్చబడ్డది. సో 2020 నుండి 2030 మధ్యలో కరోనా లాంటి ఘోరాలు చాలా జరగబోతున్నాయని దాని అర్థం. అర్థమవుతుందండి? కరోనా లాంటి ఘోరాలు 2030 లోపులో జరగబోయే అవకాశం 90% ఉంది. ఇదంతా ఎందుకు అనంటే భూమి మీద ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రజలు? దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు. కానీ భూమి మీద తినడానికి సరిపడా తిండి ఎంత ఉందనుకుంటున్నారు? కేవలం 100 నుంచి 200 కోట్ల మందికి సరిపడా తిండి మాత్రమే ఉంది. అప్పుడు మిగతా 600 కోట్ల మంది ఏమవుతారు? కరువులోకి వెళ్ళిపోబోయే రోజులు వస్తున్నాయి అన్నమాట. సో అందుకని వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇలాగే ఉంటే మనం శుభ్రంగా బతకలేవురా పెద్దోళ్ళందరూ ఆలోచించింది. ఇలాగుంటే మనం అనుకున్నట్లకి ఏది చేయలేమని చెప్పి జనాల్ని చంపుదాము, జనాభాని తగ్గిద్దాము అని చెప్పి కరోనాను వదిలేరు. ఇంకొక చోట ఇంకొక పెద్ద ప్రమాదాన్ని ఏదో చేస్తున్నారు. ఇలా ప్రపంచం నలుమూలలో జరిగేదంతా కూడా ఉత్తి పుణ్యాన్ని ఊరకనే జరిగేది కాదు. ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగానే ప్రతిదీ జరుగుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని ఘోరమైన పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. వీటి గురించి మరి బైబిల్ ముందుగానే చెప్పిందా అని అంటే ఖచ్చితంగా చెప్పిందండి. బైబిల్లో చక్కటి మాట రాశాడు. పావురము వలె నిష్కపటముగాను పాము వలె వివేకముగాను ఉండండి అని అన్నాడు కదండి. పాము వలె వివేకంగా ఉండడం అంటే, పాము అంట మన తునిలో ఉన్న పాము వైజాగ్ బీచ్ దగ్గర వచ్చే సునామీని తునిలో ఉన్న పాము పసిగట్టగలదంట. దగ్గరికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రమాదానైనా పాము పసిగట్టగలదంటండి. సో పాము వలె వివేకం కలిగి ఉండండి అని ఎందుకు రాశాడంటే, జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడండి రా అని చెప్పడానికి అనమాట. అదవుతుందండి అందరికీ? పాము వలె వివేకం కలిగి ఉండండి అని ఎందుకు అన్నాడంటే, రాబోయే నాశనము, రాబోయే ప్రమాదాన్ని, రాబోయే రాకడను అన్నిటిని కూడా దృష్టి ఉంచుకొని జాగ్రత్త పడాలి. అలాంటి వివేకం ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి ఉండాలి అనే ఉద్దేశంతో మాట రాయించాడు. సో ఇప్పుడు జరగబోయే విషయాల గురించి ముందుగా జాగ్రత్త పడాల్సిన అవసరం సంఘానికి ఉందా లేదా? చెప్పట్లేదు మీరు ఎవరు. ఖచ్చితంగా మనందరి మీద రాబో రోజుల్లో ఏం జరగబోతుంది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఇవన్నీ గమనించుకొని వెళ్ళాల్సిన అవసరత ఖచ్చితంగా సంఘం మీద. దాన్నే వివేకం అని అంటారు. ఇంక వివేకం లేకపోతే మనం ఏం చేయలేం. వివేకం కలిగి ఉండండి, మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి. సో రాబో రోజుల్లో ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, మనం ఎలా సిద్ధపడాలి, మన పక్కన ఉన్న వాళ్ళు ఎలా సిద్ధపరచాలి, ఇదంతా కూడా ప్రభు మన మీద ఉంచిన బాధ్యత, భారం.
కాబట్టి ప్రియులారా, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అని అంటే, మనకి ఎప్పటి నుంచో మన దైవజనులు పూర్వం నుంచి కూడా సేవకులందరూ చెప్తున్నట్లుగానే రానున్న రోజుల్లో యుద్ధాలు జరగబోతాయి, ఇవన్నీ జరగబోతాయని స్పష్టంగా ఎప్పటి నుంచో చెప్తున్నట్లుగానే జరగబోతూ ఉన్నాయి. మరి అది ఇప్పుడు కాస్త పెరగబోతూ ఉంది అన్నమాట. లోతు దినములను పోలిన రోజులివి అని అన్నాడు. నోవాహు దినములను పోలిన రోజులివి అని అన్నాడు. నోవాహు దినాల్లో ఏం జరిగిందండి? నోవాహు గారు రోడ్డు మీదకి వెళ్ళి, అయ్యా పడవలోకి రండి లేకపోతే నాశనం అయిపోతారు అని చెప్తే వాళ్ళందరూ ఆయన ఎలా చూశారంట? లిటరల్గా చెప్పాలంటే పిచ్చోళ్ళ చూశారు. మేము కొన్ని ఊర్లకు సువార్తకి వెళ్ళడానికి ఇలాగే మైకు పట్టుకొని నుంచొని చెప్తూ ఉంటాను. చాలామంది ఎలా చూస్తారు అని అంటే, వీడు చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, వీడికి ఇదేం పనిరా అని పిచ్చోళ్ళ చూస్తూ ఉంటారు. సేమ్ ఇదే పరిస్థితి నోవాహు గారి కాలంలో కూడా వచ్చిందా లేదండి? అప్పుడు నోవాహు గారి కాలంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది వాస్తవానికి. లోతు దినాల్లో జరిగింది మరలా జరుగును అని అన్నాడు. మునుపు జరిగిందే మరలా జరుగుద్ది అన్నాడు. లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాల్లో జంతువులతో కూడా వ్యభిచారం చేసేవారంట. ఇప్పుడు మరలా జరుగుతుందా లేదా? ఇప్పుడు జరుగుతుందండి. నిన్న మొన్న అనుకుంటా, దగ్గర వారం లోపలనే థాయిలాండ్ అనే దేశంలో 2 పురుషులు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 2 ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి. ఇదంతా కూడా పూర్వం జరిగిందే, మరలా రిపీట్ అవుతుంది. దేవుని 2వ రాకడ సమీపంలో జరగబోయే ప్రక్రియ అన్నమాట. సో ఈ పూట నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకున్న విషయం ఏమిటి అని అంటే, దేవుని 2వ రాకడ మనకి ఎంత దగ్గరగా ఉంది? ఎంత దగ్గరగా ఉంది? ఈ మాట అనగానే సాధారణంగా మనం అందరం ఏమనుకుంటామంటే, ఇంకా ప్రవచనాలు ఉన్నాయి కదా, నెరవేర్చబడాలి కదా. కాస్త బైబిల్ వాక్యం తెలిసిన వాళ్ళందరూ కూడా వెంటనే ఆలోచించేది ఏంటి అని అంటే, ప్రవచనాలు నెరవేర్చబడాలి, ప్రవచనాలు నెరవేర్చబడితేనే దేవుని 2వ రాకడ. మరి ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడాల్సిన అవసరం ఉందా లేదా? అమ్మ, నేను మీకు ముందుగానే చెప్పాను, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మనం అందరూ ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకే నేను నెమ్మదిగా మీకు అర్థం కావడానికి ఇదంతా కూడా చెప్తా ఉన్నాను. నా మాటలు అర్థమవుతుందని వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా? నిజంగా అర్థమవుతున్నాయండి? చెప్పండి, ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడాల్సిన అవసరం ఉందా లేదా? ఉందంటారా? నేనేమంటానంటే, ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి ఇంకేమీ లేదు. ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోయాయి. ప్రవచనాలు బైబిల్లో 2 రకాలుగా ఇవ్వబడ్డాయి. ఒకటే పూర్తిగా సంఘానికి, మరొక పక్క ఇశ్రాయేలీ ప్రజలకి. సంఘం కొరకై ఇవ్వబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోయాయి. ఇశ్రాయేలీ ప్రజల్లో నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు మాత్రమే మిగిలిన్నాయి. సో ఇప్పుడు సంఘంలోని ప్రవచనాలు నెరవేర్చబడిపోయాయి అని అంటే సంఘం సిద్ధంగా ఉన్నట్టే కాదా? దేనికి? సంఘం ఎత్తబడ్డానికి. చూడండి, ఒక వాక్యం చూడండి. ఇందాక చదివినట్టున్నారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 చదివారు, 22 ఒకసారి చదవండి. ఒకసారి 20వ వచనం నుంచి కూడా చూడండి. చదవండి. చాలండి అమ్మ, మాట జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలు పొందబోవు మహిమ కొరకు మహిమను చూడడానికి నిరీక్షణ కలదై అని రాశాడు. ఎవరు కలిగి ఉన్నారంటే ఈ నిరీక్షణ? దేవుని పిల్లలు పొందబోయే మహిమ కొరకు ఆ మహిమను చూడడానికి ఎవరు వెయిట్ చేస్తున్నారంటే, ఎవరు చూస్తున్నారంట? కరెక్ట్గా చూడండి, ఆ వాక్యంలో ఉంది, మీరే చెప్పాలి. దేవుని పిల్లలు పొందబోయే ఆ మహిమను చూడడానికి నిరీక్షణ కలిగి ఎవరు ఎదురు చూస్తున్నారు? అక్కడ కరెక్ట్గా చెప్పాలి. ఆ వాక్యంలో ఎవరు ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారు? సృష్టి ఎదురు చూస్తుందంట. ఎవరండి?
సృష్టి ఎదురు చూస్తుందండి. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? దేవుని పిల్లలు అని ఇక్కడ రాశాడు. ఇంకొక వచనంలో అక్కడ ఇంకొక దగ్గర ఏమని రాస్తాడంటే, దేవుని కుమారులు పొందబోవు మహిమ కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుంది అని ఇంకొక దగ్గర రాస్తాడు. ఇప్పుడు ఎలా చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ సృష్టి ఉంది చూసారా, భూమి, ఈ భూమి అంతా కూడా ప్రసవ వేదన పడుతుందంటండి. ఏం పడుతుందండి? ప్రసవ వేదన. దీన్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా రాశాడు అనమాట. ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే బర్త్ ప్యాంగ్స్ అని రాశాడు. బర్త్ ప్యాంగ్స్ అంటే పురిటి నొప్పులు అని అర్థం. చెప్పండి ఏంటండి? ఎవరికంట పురిటి నొప్పులు? భూమికి, సృష్టికి. దేనికి? సృష్టికి ఎందుకు పురిటి నొప్పులు అని అంటే, పురిటి నొప్పులు ఎప్పుడు వస్తాయి? ఒక శిశువు జన్మించేటప్పుడు వస్తాయి. సో ఇప్పుడు సృష్టి పురిటి నొప్పులు పడుతుంది అని అంటే, ఈ సృష్టిలో నుంచి, భూమిలో నుండి ఒక శిశువు జన్మించబోతున్నాడు అని అర్థం. సో ఆ కొడుకు లేకపోతే ఆ కుమారుడు జన్మించడం కోసం ఈ సృష్టి అంతా ఏం చేస్తుందంట? ప్రసవ వేదన పడుతుందంట, ఇబ్బంది పడుతుందంటండి, తనలో ఉన్న ఒక మగ శిశువు బయటకు రావటం కొరకు. అందుకే అక్కడ ఏమని రాశాడంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ అని రాశాడు. ఇంకొక చోట ఏమని రాస్తాడంటే దేవుని కుమారులు పొందబోవు మహిమ కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుంది అని రాస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఈ విషయాన్ని ఎందుకు ఎత్తుతున్నాను అని అంటే, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ప్రవచనాలు సంఘంలో ఉన్నాయన్నీ కూడా నెరవేర్చబడిపోయాయి. కాబట్టి సంఘం ఇప్పుడు దేనికి రెడీగా ఉంది? ఎత్తబడ్డానికి. ఈ సంఘం ఎత్తబడితేనే కానీ, అమ్మ ఇలా జాగ్రత్తగా వినండి, ఈ సంఘం భూమి మీదనున్న ఈ సంఘం పైకి వెళ్ళిపోతే కానీ కిందనున్న ఈ భూమికి విమోచన లేదంట. అందుకని ఈ సంఘం ఎప్పుడు పైకి వెళ్తుందరా అని చెప్పేసి భూమి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉందంటండి. అర్థం కాలేదు కదా? అర్థమైందండి? ఈ భూమి మీద ఉన్న ఈ మగ శిశువు అనబడిన సంఘం, ఎత్తబడబోయే సంఘం భూమి మీద నుండి పైకి ఎప్పుడు వెళ్తుందా అని చెప్పి సృష్టి అంతా ఎదురు చూస్తుందంట. ఎందుకు అని అంటే, ఈ మగ శిశువు జన్మనిచ్చినప్పుడే, ఈ శిశువు పైకి వెళ్ళిన తర్వాతే ఈ భూమికి విమోచన వస్తుంది. ప్రకటన గ్రంథంలో ఒకసారి ఏమని రాస్తాడంటే, తీయొద్దు కానీ ఇలా చూడండి, ఏమని రాస్తాడంటే కొత్త ఆకాశం కొత్త భూమి అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పాతయి, అవునా కాదా? సో పాతగా ఉన్న భూమి, పాతగా ఉన్న ఆకాశం విమోచించబడ్డాన్నే కొత్త ఆకాశం కొత్త భూమి అని అంటాం. కొత్తగా మారతాయి, కొత్తగా వస్తాయి. సో ఆ విమోచన కొరకు ఎదురు చూస్తున్నాయంట. ఆ విమోచన, వాటికి విమోచన రావాలి అని అంటే ముందు ఎవరి పైకి వెళ్ళాలి? ఇక్కడ సంఘం పైకి వెళ్ళాలి. ఇప్పుడు సంఘం సిద్ధంగా ఉందా లేదా అంటే పైకి వెళ్ళడానికి? మాట్లాడలేదు మీరు. సంఘం సిద్ధంగా ఉందా లేదా? సంఘం సిద్ధంగా ఉంది అనడానికి మనం ఏం చెప్పగలం? ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడిపోయి, సంఘం కొరకైన ప్రవచనాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నెరవేర్చబడిపోయాయి. ఇప్పుడు మిగిలిన ప్రవచనాలు, నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు ఎవరి కొరకు ఉన్నాయని అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు మాత్రమే ఉన్నాయండి. సో సంఘం, మనం వేరు, సంఘం వేరు, ఇజ్రాయేల్ ప్రజలు వేరు. సంఘం భూమి మీద నుంచి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత భూమి మీద ఏం జరుగుద్దంటే, అమ్మ జాగ్రత్తగా వినండి, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. దీన్ని ఏమంటారంటే ఆర్డర్స్ ఆఫ్ రిజరక్షన్ అని అంటారంటే, పునరుద్ధానం యొక్క ఎవరెవరు ముందు పునరుద్ధానం పొందుతారు, ఎవరు ముందు వెళ్తారు పైకి, నెక్స్ట్ ఎవరు వెళ్తారు అనే ఒక లెక్క అన్నమాట. సో మీకు అర్థం కావడం కోసం కొంచెం విడమర్చి నెమ్మదిగా ఇలా చెప్తున్నాను. సో ముందు సంఘం పైకి వెళ్ళిపోద్ది. సంఘం రెడీగా ఉంది అనుకున్నాం, సంఘం వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది, సంఘం పైకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత భూమి మీద ఏం జరుగుద్ది అని అంటే 7 ఏళ్ల శ్రమల కాలం. 7 ఏళ్ల శ్రమల కాలం అని అనకూడదు, 7 ఏళ్ల మహాశ్రమ అని అనాలి. శ్రమకి మహాశ్రమకి రెండింటికి తేడా ఉంది కదా. మహాశ్రమలు వస్తాయి అని అంటున్నాం. మరి భూమి ప్రారంభం నుంచి శ్రమలు ఉన్నాయా లేదంటే ప్రారంభం నుంచి కూడా శ్రమలు ఉన్నాయి కదండి. కాకపోతే ఆ శ్రమలకు మించి ఉండబోతాయి అన్నమాట మహాశ్రమలు అంటే. సో సంఘం పైకి వెళ్ళిపోద్దండి ముందు. ఆ తర్వాత భూమి మీద 7 సంవత్సరాలు ఏం జరుగుద్దంట? శ్రమ, మహాశ్రమ కలుగుద్ది. ఈ మహాశ్రమలో ఎవరుంటారు అని అంటే ఇశ్రాయేలీలందరూ మహాశ్రమలో ఉంటారు. ఇశ్రాయేలీలతో పాటు రక్షించబడకుండా ఉండిపోయిన అన్యులందరూ కూడా ఇక్కడే ఉంటారు. మనం మాత్రం పరలోకంలో ఉంటాం. 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత
అప్పుడు మరలా సంఘాన్ని వెంట పెట్టుకుని దేవుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 1:7 చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. చాలండి. ఇలా చూడండి ఒకసారి. ఇప్పుడు చదివిన వాక్యంలో యేసు ప్రభు మేఘారూఢుడిగా వస్తాడు అని రాశారు. ప్రకటన గ్రంథంలో దగ్గరికి 7 ప్రత్యక్షతలు ఉంటాయి. ఎవరి ప్రత్యక్షతలు అని అంటే సాక్షాత్తు యేసు ప్రభులు వారి ప్రత్యక్షతలే 7 ప్రత్యక్షతలు ఉంటాయి. దాంట్లో మొదటిది మేఘారూఢుడిగా ప్రత్యక్షపరచబడ్డం. ఇవి ఈ పాస్టర్ గారి బైబిల్ స్టడీలో వాస్తవానికి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ మొదటి ప్రత్యక్షత ఇంచుమించు 4 రోజులు చెప్పాం. రెండో ప్రత్యక్షత కూడా అయిపోయింది, మూడోది అయిపోయింది, 4వది అనుకుంటా రన్ అవుతుంది. రేపు 4వ తారీఖున ఇక్కడ క్యాష్ ఓవర్లో చెప్పబోతా ఉన్నాను. అమ్మ జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభులు వారు మేఘారూఢుడిగా ప్రత్యక్షపరచబడబోతా ఉన్నాడు. మేఘారూఢుడిగా ప్రత్యక్షపరచబడ్డం అంటే మేఘంతో వస్తాడనే కదా, అవునా కదా? వాస్తవానికి మేఘంతో వస్తాడని కాదు. మేఘారూఢుడిగా రావడం అని అంటే యేసు ప్రభులు వారు సంఘాన్ని అనగా సాక్షి సమూహాన్ని, ఒక పక్క సాక్షి సమూహాన్ని, మరో పక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తాడంటండి. అమ్మ ఇవన్నీ నేను ఊరికే క్యాజువల్గా ఏదో చెప్పేసి వెళ్ళిపోదామని రాలేదు. సంఘంగా మనం అందరం ఈ రెండవ రాకడ సిద్ధపాటులో మనం అందరం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఎప్పుడు ఏం జరగబోతుంది, ఎప్పుడు మనం ఎలా సిద్ధపడాలి, మన పక్కన ఉన్న వాళ్ళు ఎలా సిద్ధపరచాలి, ఇదే కదా సంఘం మీద దేవుడు పెట్టిన భారం. సో ఇవన్నీ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే అని అంటాను. ఎందుకు అని అంటే యేసు ప్రభు మొదటి రాకడ గురించి బైబిల్లో 1 వచనం రాస్తే యేసు ప్రభు రెండవ రాకడ గురించి బైబిల్లో 8 వచనాలు రాశారు. మొదటి రాకడ ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు రెండవ రాకడ ఎంత ప్రాముఖ్యం, 8 రెట్లు ఎక్కువ ప్రాముఖ్యం. కానీ రెండవ రాకడ గురించి సంఘాలు ధ్యానం చేస్తున్నాయంటే చాలా తక్కువ. సో ఆ ఉద్దేశంతో నేను దీన్ని ప్రత్యేకించి ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రకటన గ్రంథం గురించి మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి, దైవజనులు మీకు తెలియజేస్తూ ఉంటారు, ఈ వాక్యాలు చెప్పబడుతూ ఉంటాయి. కాకపోతే దీన్ని ప్రస్తుత కాలానికి కాస్త ఆపాదిస్తూ ప్రస్తుతం జరుగుతున్న లైవ్లీ కొన్ని జరుగుతున్న వాస్తవిక విషయాలు మీ ముందు పెట్టడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు రానున్న 6 రోజుల్లో కూడా మరి అనేక మంది యవన దైవజనులు వస్తారు, వారు మరింత ఉజ్జీవంగా మీకు పరిచయం చేస్తారు వాక్యం చేత. సో ఈ పూట మాత్రం నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే రెండవ రాకడను గూర్చిన కొన్ని ప్రాముఖ్య విషయాలు మాత్రం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మొత్తానికి మనం ఎక్కడి వరకు వచ్చాం? సంఘం దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉంది, ఎత్తబడ్డం కొరకు సిద్ధంగా ఉంది. ఎందుకు అనంటే సంఘం కొరకైన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. సంఘం ఎప్పుడు పైకి వెళ్తుందా అని ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు అనంటే సృష్టికి విమోచన కలగాలి. సృష్టికి విమోచన కలగాలి అని అంటే దేవుని కుమారులు అనబడిన సంఘం ముందు పైకి వెళ్ళాలి. సో సంఘం వెళ్ళడానికి రెడీగా ఉంది. సంఘం వెళ్ళిపోయాక ఏం జరుగుద్ది అని అంటే 7 సంవత్సరాల శ్రమ, మహాశ్రమ భూమి మీద జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది అని అంటే దేవుడు సాక్షి సమూహం అనబడిన సంఘంతోనూ అలాగే పరిశుద్ధాత్మ దేవునితోనూ భూమి మీదకి వస్తాడు. ఆ వచనంలో ఇందాక సిస్టర్ చదివినప్పుడు ఏం చదివారు అని అంటే భూమి మీద ఉన్న అందరూ చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటూ బాధపడతారంట, ఏడుస్తారంట యేసు ప్రభుని చూసి. ఎందుకో తెలుసా? ఈరోజు మనం అందరం చేసే పని ఏంటండి? ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ బయట ఎక్కడ ఉన్న వాళ్ళకి కానీ, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు, రెండోసారి లెక్క అడుగుతాడు అని చెప్పి మనం అందరం సువార్త చేస్తున్నామా? సువార్త చేస్తే మారి రక్షించబడి సంఘంలో చేర్చబడితే బాగానే ఉంది. మారని అన్యులందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ కనబడమే ఈ మొదటి ప్రత్యక్షత. యేసు ప్రభులు వారి 7 ప్రత్యక్షతల్లో మొదటి ప్రత్యక్షత అనబడిన మేఘారూఢుడిగా ప్రత్యక్షపరచబడ్డం ఎవరి కొరకు అని అంటే అన్యులకి మాత్రమేనండి ఈ ప్రత్యక్షత. అన్యులందరికీ కనబడతాడంట. ఎవరెవరితో కనబడతాడు చెప్పాలి? యేసు ప్రభు 7 ఏళ్ల శ్రమల తర్వాత మరలా వస్తాడు. ఎవరిని ఎంట పెట్టుకొని వస్తాడంట? సాక్షి సమూహంతో, సంఘంతో. అంటే ఎవరు సంఘం అంటే ఎవరు? మనమే. మనం అందరం యేసు ప్రభుతో మరలా వస్తాం. ఇంకో పక్క ఎవరు ఉంటారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సో ఇప్పుడు అన్యులందరూ మనల్ని యేసు ప్రభుతో మరలా చూస్తారు. చూసి ఏమనుకుంటారో తెలుసా?
ఆ వ్యక్తి నాకు సువార్త చెప్పింది కానీ నేను వెళ్ళలేకపోయానని చెప్పి రొమ్ము కొట్టుకొని బాధపడతారంట. ఆ పక్కనున్న పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కన్విన్స్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఏమంటారంటే ఒప్పింపజేయు ఆత్మ అని అంటాడు ఒక చోట. అంటే మనం సువార్త చెప్పడమే మన పని, ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేయాలి ఆ వ్యక్తిని. సో ఈ వ్యక్తి సువార్త చెప్పాడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ నేను సువార్త వినలేదే, రక్షించబడలేదే అని చెప్పి అప్పుడు మోకరించి యేసుప్రభా నువ్వు నాకు కావాలి అని ప్రార్థన చేస్తారంట. వెంటనే వాళ్ళందరూ ఏమవుతారు? రక్షించబడతారా? రక్షించబడరండి. ఇంకా ఎందుకని? కృప మన మీద ఉన్నప్పుడే మనం ఒప్పుకోవాలి. కృప మన మీద తొలగిపోయిన తర్వాత మనం ఒప్పుకున్నా మాట్లాడలేదు మీరు ఎవరు. ఆ మాటలు నిజంగా అర్థమవుతున్నాయండి. నేను చాలా సింపుల్గా నేను ఈ పూట మీకు చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, రెండవ రాకడ చాలా దగ్గరలో ఉంది. రెండవ రాకడను దృష్టిలో పెట్టుకొని కరోనా లాంటి మహమ్మారులు మన మధ్యకి వచ్చాయి, ఇంకా రాబోతూ ఉన్నాయి. ఎంత దగ్గరగా ఉంది అని అంటే సమయం బైబిల్ చెప్పలేదు, కానీ నా అంచనా ఏంటనుకుంటున్నారు? యాక్చువల్గా టైం చెప్పకూడదు, డేట్ చెప్పకూడదు, సంవత్సరం చెప్పకూడదు బైబిల్ ప్రకారంగా. కాకపోతే నా అంచనా, వివేకం కలిగి ఉండమన్నాడు కదా, ఎప్పటికో ఎంతలోగా వస్తుంది, ఎలా వస్తుంది, ఏం వస్తుంది అని. నేను నిజంగా చెప్తున్నాను, నా అంచనా. నేను ఒకసారి ఒక ఆస్ట్రేలియాలో ఉన్న ఒక సుదీర్ఘమైన పరిచయంలో ఉన్న ఒక పెద్ద ఆయన, 80 సంవత్సరాలు ఎంత ఉంటాయి ఆయనకి, నా 10th క్లాస్లో అనుకుంటా. అప్పటి నుంచి నాకు దీని మీద ఆసక్తి. యేసుప్రభు వస్తాడు అన్నారు కదా, ఎప్పుడు వస్తాడండి తాతగారు అని అడిగాను. అడిగితే ఆయన నాకు చెప్పిన మాట ఏంటనుకుంటున్నారు? బహుశా నీకు పెళ్ళి అవ్వకపోతే ఆయన రాకుండా వచ్చేద్ది అన్నాడు ఆయన. నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు. సో పెళ్ళి అయిపోయినా అవ్వకపోయినా పక్కన పెడితే యేసుప్రభు రాకడ మాత్రం చాలా చాలా దగ్గరలో ఉందండి. ఆయన చెప్పిన మాట ఇప్పటికే నాకు మనసులో వస్తూ ఉంటుంది. సో నా అంచనా ప్రకారం రానున్న కొద్ది సంవత్సరాల్లోనే దేవుని రాకడ జరగబోయే అవకాశం ఉంది. హల్లెలూయా. సో యేసు ప్రభుల వారిని రెండవ రాకడలో కల్లారా చూడబోయే చివరి తరం మనదే కాబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇది నా అంచనా, నా ఎగ్జామ్షన్. ఇది ఎగ్జాక్ట్గా ఇదే జరుగుద్ది అని మాత్రం ఖచ్చితంగా చెప్పను, కానీ దెర్ ఈజ్ మోర్ ప్రాబబిలిటీ, చాలా అవకాశం ఉంది యేసు ప్రభుని చూడబోయే తరం మనదే కాబోతుంది అని. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం మనం? మొత్తానికి సంఘం పైకి వెళ్తుంది, సంఘం తర్వాత శ్రమలు జరుగుతాయి, శ్రమల తర్వాత మరలా యేసు ప్రభుతో సంఘము పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు అన్యులందరూ చూసి రొమ్ము కొట్టుకొని ఇప్పుడు ఇందాక ఒక మాట రాశారు అక్కడ, ఏమని? ఆయనను పొడిచిన వారును చూచేదారు అని రాశారు. ఆయన పొడిచిన వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? మేము బెండపూడి వెళ్ళాం సువార్త చేయడానికి. బెండపూడి అంతా ఊరంతా తిరిగి సువార్త చేస్తున్నాం. కాలు నడుకుని ఊరంతా తిరిగి సాయంత్రం పూట అందరికి కరపత్రులకు ఇచ్చి వీధుల్లో నిలబడి, రెగ్యులర్గా మనందరం చేసేదే, చేసి రాత్రిపూట ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెడతాం అన్నమాట, ఊరి మధ్యలో కానీ అన్యుల ఏరియాలో కానీ. ఆ రోజు ఇంచుమించు 40-50 మంది మీద పడి కొట్టబోయారు. యేసు ప్రభు గురించి ప్రకటించొద్దు, ప్రకటిస్తే బాగుండదు అని చెప్పి మేము బయటికెళ్ళిన కార్లు కూడా డ్యామేజ్ చేయడానికి చూశారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచం నలుమూలలో యేసు ప్రభుని నమ్ముకున్న వారమే జరుగుతున్నాయా లేదండి? నిత్యము జరుగుతున్నాయి. మనకి ఇంకా తక్కువే. సదరన్ ఇండియాలో, మన భారతదేశంలో ఈ కింద భాగంలో ఉన్న మనందరికీ కాస్త తక్కువే. పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను మణిపూర్ వెళ్ళాను. మణిపూర్లో దాదాపుగా 140 మందిని క్రైస్తవులను చంపేశారు. ఎక్కువ శాతం వాస్తవానికి వాళ్ళ క్రైస్తవులు అనేదే. మణిపూర్లో 2 తెగలు ఉంటారు, కుకీలు, మెయిటీలు అని ఉంటారు. కుకీలు అనబడిన వారు ఏమని చెప్పుకుంటున్నారంటే, యేసు ప్రభు క్షమించాలి, బైబిల్లో ఉన్న 12 గోత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో మేము మనషే గోత్రం మేమే అని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు యూదులుగా లెక్కేసుకుంటున్నారన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మేము యూదులుమి అని ఎక్కడైతే అన్నారో అక్కడ ప్రమాదం జరుగుతూ ఉంది. యుక్రెయిన్ దేశంలో యుద్ధం జరిగిందా? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? యుక్రెయిన్ దేశంలో ఎక్కువ యూదులు ఉంటారు. మణిపూర్లో ఎందుకు జరిగింది అని అంటే వాళ్ళు యూదులు అని చెప్పుకున్నారు కాబట్టి. ఇవన్నీ కూడా రాకడకు సంబంధించిన విషయాలేనండి. ఇజ్రాయేలీలు ఎక్కడ ఉంటారో అక్కడ యుద్ధాలు జరుగుతాయి, వాళ్ళ మీద ఇప్పుడు ప్రమాదం జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి ఆ విషయాన్ని పక్కన పెడితే, మొత్తానికి యేసు ప్రభుల వారు సంఘంతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ, యవనస్తులు ఖచ్చితంగా నేను చెప్పే విషయాలు ప్రతిదీ కూడా మీరు దయచేసి ఆలోచన చేయాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే యవనస్తులుగా మనం ఈ విషయాలు తెలుసుకోగలిగితే, మనం 10 మందికి చెప్పగలిగితే ఖచ్చితంగా ముమ్మరంగా సేవ ముందుకు సాగుతుందండి. యవనస్తులు ఊరకనే వచ్చి కూర్చొని వెళ్ళిపోతే పని అవ్వదు. మీరే ఖచ్చితంగా వాక్యాలు ధ్యానం చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దైవజనులకి సహకారంగా ఉండాలి,
పరిచర్యలో ముఖ్య పాత్ర ఈ కాలంలో పోషించాల్సింది. ఎంతకాలం స్త్రీలు అద్భుతంగా పరిచర్య చేశారు. భారతదేశంలో పరిచర్య అద్భుతంగా జరిగింది అంటే నేను ఖచ్చితంగా చెప్పగలిగింది స్త్రీలు చేసుకుంటూ వచ్చారు. ఇక నుంచి యవనస్తులు చేయడం ప్రారంభించాలి. అంచె దినాల్లో యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం పట్ల మరి విశేషంగా మీరు ఆసక్తి కలిగి ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మొత్తానికి గమనించండి, మొదటి ప్రత్యక్షత ఏంటండి? మేఘారూఢుడిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. మేఘారూఢుడిగా ప్రత్యక్షమవుతాడు. మేఘారూఢుడిగా అంటే అర్థం ఏంటి అని అంటే సంఘంతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ అన్యులందరికీ ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు దేవుడు. ఇది మొదటి ప్రత్యక్షత. అప్పుడు అన్యులందరూ రొమ్ము కొట్టుకుంటూ బాధపడతారు. రెండవ ప్రత్యక్షత, ఈ రెండు ప్రత్యక్షతలు చెప్దామని దానికి ముందు ఉపోద్ఘాతంగా ఇవన్నీ చెప్పాను, కానీ ఈ రెండు ప్రత్యక్షతలు చెప్పడం గురించి ఇదంతా చెప్పుకొచ్చాను. రెండవ ప్రత్యక్షత ఏంటి అని అంటే మీకు అదే ప్రకటన గ్రంథంలో ఒకసారి వాక్యం చదివితే మనం అది చదివి దాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదే అధ్యాయం మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. ఫాస్ట్గా చదవండి. అది ఆమె జాతి చూడండి, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను. ఒక ప్రత్యక్షత కనబడుతుంది. ఆయన ఎలా ఉన్నాడో కింద వర్ణన రాస్తాడనమాట. చదవండి. చాలండి. ఇప్పుడు మీరు అక్కడ 13 నుంచి 16 చదువుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. అమ్మా, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి రికాప్. ఒకసారి ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను మీకు అర్థమైంది అని అనుకుంటేనే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వాక్యం ఎప్పుడు చెప్పినా కూడా కొంచెం కఠినంగా కూడా ఉంటుంది. నేను అంత కఠినంగా ఇప్పుడు ఏం చెప్పలేదు, కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. కానీ ఎందుకంటే వాక్యం పనిచేసింది అని అంటే మీలో కొంతమంది నన్ను తిట్టుకోవాలి. ఏం చేయాలండి? నేను వాక్యం ముగించేసరికి ఎప్పుడైనా పాస్ట్ గారు వాక్యం చెప్తే విన్న వాళ్ళలో కొంతమంది ఆయన తిట్టుకుంటేనే వాక్యం పనిచేసినట్టంట. ఎందుకంటే దేవుడి వాక్యం ఎప్పుడూ కూడా సుత్తిలాగే బద్దలు కొట్టేలాగే ఉంటుంది, కానీ ఒక సోఫా మీద కూర్చోబెట్టి సాఫీగా మాత్రం ఉండదండి. సో కొంచెం కఠినంగా, కొంచెం కష్టంగా ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో ప్రకటన గ్రంథం అనేసరికి అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే అదొక భయంకరమైన పుస్తకంగా చూస్తున్నారు. ప్రకటన గ్రంథం అనగానే అదొక భయం వేస్తుంది, అది వేస్తుంది అంటారు. కానీ ప్రకటన గ్రంథం చాలా ముఖ్యమండి. మనకు మొత్తానికి చివర ఏం జరగబోతుంది అనేది తెలుసుకోకపోతే ఎలా? ఒక మనిషి చనిపోయేటప్పుడు చివరి మాటలు ఎంత విలువగా చూస్తాం మనం. సో భూమి చివరి పరిస్థితులన్నీ కూడా తెలియాలి అని అంటే ప్రకటన గ్రంథం చాలా జాగ్రత్తగా చదవాలి. సో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఈ వాక్యం చదివారు కదండి, ఈ వాక్యంలో ఉన్న వచనం మనకి స్పష్టంగా ఏం తెలియజేస్తుంది అంటే యేసు ప్రభు యొక్క రెండవ ప్రత్యక్షత మనకు కనబడుతుంది. ఈ ప్రత్యక్ష మనం పెట్టే పేరు మహిమా స్వరూపినిగా ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా. మొదటి ప్రత్యక్షత మేఘారూఢుడిగా ప్రత్యక్షమైతే రెండవ ప్రత్యక్షత మహిమా స్వరూపునిగా ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. మొదటి ప్రత్యక్షత మేఘారూఢుడిగా ఎవరి కొరకు అని అంటే కేవలం ఎవరి కొరకండి? చెప్పట్లేదు, అందరూ చెప్తారు ఒకసారి. ఆ మొదటి ప్రత్యక్షత ఎవరి కొరకు? పూర్తిగా కేవలం అన్యుల కొరకు. అయితే రెండవ ప్రత్యక్షత అయిన మహిమా స్వరూపినిగా ప్రత్యక్షత ఎవరి కొరకు అని అంటే పూర్తిగా సంఘానికి. ఎవరికండి? మొదటిదేమో అన్యులకి, భూమి మీద ఉన్న సమస్త అన్యులందరూ కూడా చూస్తారు, రొమ్ము కొట్టుకొని బాధపడతారు. కానీ ఆయన ముఖం, ఆయన తేజస్సు, ఆయన్ని పూర్తిగా అన్యులు ఎవ్వరూ చూడలేరు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏ విధంగా ఉంటాడనేది కేవలం ఆయన వధువు సంఘం కొరకు మాత్రమే ప్రత్యక్షపరచుకుంటాడు తప్ప అందరికీ కాదు. సో రెండవ ప్రత్యక్షత ఎవరి కొరకండి? సంఘానికంటే మనం అందరం కూడా ఆయన్ని చాలా డీటెయిల్డ్గా చూస్తామని, క్లియర్గా చూస్తామంటే యేసు ప్రభు ఎలా ఉంటాడా, ఆయన మహిమ ఎలా ఉంటుందా, ఆయన తేజస్సు ఎలా ఉంటుందా అని మనం సంఘం చూడబోయే ప్రత్యక్షతే మహిమా స్వరూపినిగా ప్రత్యక్షం అవటం. ఇది రెండవ ప్రత్యక్షత. ఆయన్ని మహిమలో చూస్తాం. ఆయన మహిమలో చూసిన వెంటనే సంఘం అంతటికి కూడా మహిమ దేహాలు, మహిమ శరీరాలు అనుగ్రహించబడతాయండి. హల్లెలూయా. మహిమ శరీరం ఉంటేనే కదా మనం పరలోకం వెళ్ళగలుగుతాం.
మహిమ శరీరం మనకు రావాలి అంటే ఒక చోట ఏమంటాడంటే ఆత్మ ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఏమనగా అని చెప్పి ఈ దేహము యొక్క విమోచన అని అంటాడు. అంటే ఈ దేహం అంతా కూడా విమోచించబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే భూమి మీద మనం శుభ్రంగా బతకగలుగుతాం. పరలోకం వెళ్ళాలన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయమే కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసినప్పుడు మనం మన దేహం యొక్క విమోచన కలిగి మనం అందరం కూడా మహిమ శరీరాలు పొందుకొని అప్పుడు మహిమలోనికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్, మీకు అర్థం అవ్వడం కోసం చాలా విడమర్చి చెప్పాను. దీంట్లో చాలా భాగాలు ఉంటాయి, అన్నీ కూడా వారాలుగా నెలలుగా మనం ధ్యానం చేస్తే అప్పుడు అర్థమవుతాయి. కాకపోతే అట్ ఏ గ్లాన్స్ అంతా ఒకటిగా మీకు అర్థం కావడం కొరకు మీకు విడమర్చి 2 భాగాలుగా చెప్పాను. ఈ రాత్రి మనం ఏం తెలుసుకున్నామంటే మొదటిది ఏంటంట, మొదటి ప్రత్యక్షత చెప్తారు అందరూ, బయట ఉన్న వాళ్ళు కూడా చెప్తారు ఒకసారి. మేఘారూఢుడిగా యేసు ప్రభుల వారు భూమి మీద ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. అది ఎవరి కొరకు అని అంటే అన్యుల కొరకు. ఈ మేఘారూఢుడిగా ప్రత్యక్షం అవడం అంటే అర్థం ఏంటంట, సంఘంతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ అన్యజనులందరికీ కనిపించే ప్రత్యక్షతే మేఘారూఢుడిగా ప్రత్యక్షం అవటం. అప్పుడు అన్యజనులందరూ కూడా ఇంతటి దేవుని ఎందుకు కోల్పోయామని ఒకరోజు బాధపడతారు. మీకు ఇంకో మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు మనం అందరం చాలా బాధలు పడుతున్నామా? సేవ చేయడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. గబుల బట్టల్లో మన విశ్వాసులు కొంతమంది ఉంటారు, బైబిల్ ధైర్యంగా పట్టుకొని చర్చికి రాలేరు. వాళ్ళు తప్పు అంటలేదు నేను, ఊర్లో ఉన్న పరిస్థితి అలాంటిది. ఒక ఆవిడ చర్చిది అయితే ఆవిడ ఇల్లు ఆ మధ్యలో ఉంటుంది, డైరెక్ట్గా ఎలా వచ్చేయచ్చు. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, ఊరు చివరి నుంచి అలా తిరిగి వస్తూ ఉంటుంది ప్రతి వారం. ఆవిడ చూసి ఎప్పుడూ బాధ అనిపిస్తుంటుంది. ఆవిడ ఊరు ఒకసారి వెలేసింది కూడా యేసుప్రభుని నమ్ముకున్నది. ఆ ఊరు పెద్ద కూతురు ఆవిడ. వాళ్ళ నాన్నగారు 2 రాజులను చంపేశాడంటే ఒకసారి. ఒక అంతటి ఫ్యామిలీలోంచి కుటుంబంలోంచి బయటకు వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నందుకు వెలివేయబడి ఇప్పటికీ కూడా చివాట్లు తింటుంటుంది ఆవిడ. ఇలా భూమి మీద యేసుప్రభుని నమ్ముకున్నందుకు బాధపడే వాళ్ళు ఎంతమంది లేరండి? వీళ్ళందరికీ నేను చెప్పబోయే మాట ఏంటి అంటే, ఒకరోజు ఈరోజు మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా బాధపడే రోజు. వాళ్ళు బాధపడాలని మనకు ఇష్టం కాదు, కానీ అప్పటికీ మనం బాధపడతానే ఉంటాం. అయ్యో నేను చెప్పిన మాట నేనుంటే ఈరోజు నా పక్కన ఉంది అనుకుంటాం మనం, యేసుప్రభు ప్రేమను బట్టి. ఒకరోజు వీళ్ళందరూ బాధపడతారండి. మనం ఎక్కడ ఉంటాం తెలుసా? యేసుప్రభుతో పాటు ఉంటామంట. 7 ఏళ్ళ శ్రమలో తర్వాత యేసుప్రభు వస్తాడని చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే తీర్పు జరుగుద్ది. తీర్పు జరిగిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన జరుగుతుంది అన్నమాట. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి జరగబోయే ప్రక్రియ అన్నమాట. సో ఆ 1000 సంవత్సరాల్లో పరిపాలించే వాళ్ళు ఎవరో తెలుసా? ఈరోజు యేసుప్రభు కోసం తిండి తిప్పలు లేకుండా కష్టపడే వాళ్ళు ఆ రోజు పరిపాలన చేస్తారండి. ఈరోజు యేసుప్రభు కోసం ఉమ్మేయించుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు పరిపాలన చేసే రాజులుగా యేసుప్రభుతో పరిపాలన చేస్తారు. హల్లెలూయా. మీకు ఇందాక చెప్పాను కదా, నేను సువార్త చేయడానికి ఏరియాలు ఎలా తిరిగాను, నాతో పాటు బెంగళూరు నుంచి వచ్చినాడు ఆ మాయ కూడా వచ్చాడు అని చెప్పేసి అన్నాను కదా. మనోడు నేను శ్రీరాంపూర్లో కరపత్రికలు పంచి పెడుతున్నాం. ఆ ఊరే మనోడిది. మనోడు పత్రికలు ఇవ్వగానే ఆ ఊరు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళ చుట్టాలందరూ కూడా మనోడు పత్రికలు ఇస్తూ ఉంటే మనోడు ముఖం ముందే కింద నుంచి పైకి చూసి అలా వదిలేసేవారు. మనోడు యవనస్తుడు. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? వీళ్ళందరినీ కాదనుకొని నాకు యేసుప్రభువే కావాలనుకొని వచ్చేసాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ముఖం మీద కొంచెం అవకాశం ఉంటూ ఉమ్ము వేయడానికి రెడీగా ఉన్నంతగా ఉండేదన్నమాట. నేను చిన్న కుర్రాన్ని బాగా ఇంటర్మీడియట్లో అప్పుడు ఇవన్నీ చూసేవాడిని. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం పడ్డ బాధలు కష్టాలు కొంతమంది తల్లులు అనుకుంటారంట, నా కొడుకుని నీ సేవకు అప్పగించేశాను ప్రభా, వాడికి ఎప్పుడు న్యాయం జరుగుద్ది, వాడిని చంపేశారు కదా ఈ లోకం అంతా కూడా నీ కోసం సేవ చేసినందుకు, వాడికి ఎప్పుడు న్యాయం జరుగుద్ది అని చెప్పి యేసుప్రభు సింహాసనం ఒకటి ఉంటుందంట, ఆ సింహాసనం కింద నుంచి మొరపెడతారంటండి వీళ్ళందరూ కూడా. ప్రభువా ఎందాక మాకు తీర్పు తీర్చక యుందువు అని అంటూ ఉంటారంట. వీళ్ళందరికీ న్యాయం జరగబోయే రోజే ఆ తీర్పు. ఆ తీర్పు తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీద. అసలు 1000 సంవత్సరాలు అని ఎందుకు రాశాడంటే, వాస్తవానికి దేవుడు అనుకున్నాడంట ఏదైనా తోటలో. అమ్మ ఈ మాట వినండి, నేను ముగిస్తున్నా. అందరికీ బోరింగ్ ఏమీ లేదు కదా, అర్థమవుతుంది కదండి. మళ్ళీ లాస్ట్లో అడుగుతాను, మీకు అర్థం కావడం కోసం ఇంత స్లోగా చెప్తా ఉన్నాను. ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు అనుకున్నాడంట,
దగ్గరికి వెళ్ళు ఒక 1000 సంవత్సరాలన్నా హ్యాపీగా ఉండాలిరా అనుకుని ఉంటాడు. కానీ మధ్యలోనే వీళ్ళ పాపానికి బానిసలైపోయి ఏమైపోయారు? ఆ మహిమను కోల్పోయారు. సో మొత్తానికి అక్కడ కోల్పోయిన మహిమ, అక్కడ ఆయన వాళ్ళతో ఉండాలనుకున్న 1000 సంవత్సరాలు, ఆ తర్వాత ఇశ్రాయేలుకి యెషయా గ్రంథంలో ఒకసారి ప్రామిస్ చేస్తాడు, వాగ్దానం చేస్తాడు. ఏమని? మరలా మీరు పులులతో ఆడుకుంటారు, సింహాలతో ఆడుకుంటారు, లేడీ కాళ్ళు వల్ల మీ కాళ్ళు అయిపోతాయి, మీరు గంతులేస్తారు అని చెప్పి ఒక 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 వాగ్దానం ఉంటుంది. ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు చేసిన వాగ్దానం. మరి ఈ వాగ్దానం నెరవేర్చబడాలి కదా. మరలా పులులతో సింహాలతో మనుషుడు ఎప్పుడు ఆడుకుంటాడు? అప్పుడు ఏదైనా తోటలో ఆదాం ఆడుకున్నాడు. మరలా భూమి మీద ఎవరైనా ఆడుకోగలరు అలాగా? మరలా మనుషులందరూ ఆడుకోవాలి అంటే అది 1000 ఏళ్ల పరిపాలనలోనే. సో ఆ ప్రవచనం నెరవేర్చబడడం 1000 ఏళ్ల పరిపాలనలో మనం చూస్తామన్నమాట. సో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఈరోజు బాధలు పడ్డ, ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా పరిపాలకులుగా మారిపోతాం. సో క్రైస్తవులుగా మారినందుకు ఏ రోజు బాధపడకండి. క్రైస్తవులుగా మారిన తర్వాత నేను ఇన్ని ఇబ్బందులు పెట్టారు, ఎందుకు మారానని మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ పరిపాలించిపోయే రోజులు మనకి. ఈరోజు మనం నిజంగా పేదోళమై ఉండొచ్చు, మనకి ఏమీ లేకుండానే మనం బ్రతుకుతుండొచ్చు. కానీ ఈ శ్రమలన్నీ కూడా, ఈ కష్టాలు నష్టాలన్నీ కూడా కొంతకాలం మట్టుకే. రానున్న రోజుల్లో దేవుడు మనందరికీ అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయనతో కూడా కూర్చోబెట్టుకొని పరిపాలించే భాగ్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ కొంతకాలం మట్టుకు మనం నమ్మకంగా విశ్వాసంగా ఆయన ఎడల మనం ఉండగలిగినట్లయితే రానున్న రోజులు దేవునితో మనం సంతోషంగా ఉండబోతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, మన నరకం మనం అనుకున్నట్లుగా ఈజీగా ఏమి ఉండదు, చాలా ఘోరంగా ఉంటుంది. ఈరోజు మనం దాన్ని తేలిగ్గా తీసుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బాధపడతామని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ముఖ్యంగా యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు శరవేగంగా మారిపోబోతున్నాయండి. నెక్స్ట్ 10 ఇయర్స్లో, రానున్న 10 సంవత్సరాల్లో ఊహించనివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇక విషయం చెప్పనా, మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. క్రైస్తవులకి ఓటు హక్కు తీసేశారనుకోండి, ఓటు లేకపోతే మళ్ళీ ఎవడన్నా లెక్క చేస్తాడండి? అమ్మా, ఓటు లేకపోతే మళ్ళీ ఎవరైనా లెక్క చేస్తారు? అసలు మళ్ళీ మనిషిగానే చూడరు భారతదేశంలో. సో ఇలాంటి పరిస్థితులు కూడా రాకపోలేదు. రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితులు అవి కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా మనమందరం నిరీక్షణ కలిగి రెండవ మారు యేసు ప్రభుని చూడబోయే ఆ కడవరి సంఘంలో, ఆ కడవరి ఉద్యమంలో మనం అందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ చెప్తారు, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో, ఈరోజు మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చెప్తారా? దేవుడు మేఘారూరుడై వస్తాడు, అలాగే మహిమా స్వరూపునిగా కూడా ప్రత్యక్షమవుతాడు. మేఘారూరుడిగా అన్యజనులకు కనబడతాడు, మహిమా స్వరూపునిగా సంఘానికి కనబడతాడు. ప్రస్తుతం కాలంలో మనం లెక్కేసుకుంటే రాబో కొన్ని సంవత్సరాల్లోనే రాకడ వచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. ఎంత దగ్గరగా ఉంది అని అంటే చాలా దగ్గరగా ఉంది. మనం ఎంత ఫాస్ట్గా సిద్ధపడితే అంత మంచిది. సంఘాలకి నేను చెప్తున్న మాట ఏంటి అని అంటే, దూరంగా వెళ్ళి ఎక్కడోకి వెళ్ళి ఏదో సంపాదించుకుంటాను అని దయచేసి ఎవరు అనుకోవద్దు. కుటుంబాలకి దగ్గరగా ఉండండి, సంఘానికి దగ్గరగా ఉండండి, సహవాసానికి దగ్గరగా ఉండండి, సేవకులకి దగ్గరగా ఉండండి, నమ్మకంగా ఉండండి. పరిస్థితులు పూర్తిగా మారిపోతుంటాయి. మన కువైట్ నుంచి మాకు తెలిసిన ఆవిడ వచ్చేసారు. ఆవిడ యుద్ధాలు జరుగుతుండగా అర్జెంటుగా వచ్చేసింది ఆవిడ. అక్కడే ఉంటే ఏమవుద్దో తెలియదు. అంటే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయండి. ఇంకా ఘోరంగా ఉంటే ఇప్పుడు ఇశ్రాయేల్ మీద యుద్ధం జరుగుతుంది, ఇరాన్కి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. రానున్న రోజులు ఏమవుద్ది అంటే, మీరు ఈ మాట గుర్తుపెట్టుకొని చివరిగా ఇశ్రాయేలుని క్లోజ్గా వాచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం అందరం. ఎవరినండి? ఇశ్రాయేల్ దేశాన్ని దగ్గరగా చూసుకుంటూ వెళ్ళాలి. టీవీలు చూసే వాళ్ళందరూ కూడా, టీవీలు చూసేవాళ్ళు కానీ, ఫోన్లు యూజ్ చేసేవాళ్ళు కానీ, ఇశ్రాయేల్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేల్ మీద ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా, ఇశ్రాయేల్ మీద ఎప్పుడు ఏ పరిస్థితులు మారినా వెంటనే మనం అందరం జాగ్రత్త పడాలి. ప్రస్తుతం ఇశ్రాయేల్ మీద యుద్ధం జరగబోతూ ఉంది. ఇది 3వ ప్రపంచానికి యుద్ధానికి దారితీస్తుంది. ఇశ్రాయేల్ వైపు అమెరికా లాంటి దేశాలన్నీ కొన్ని వస్తాయి, బ్రిటిష్ లాంటి దేశాలన్నీ కొన్ని ఇశ్రాయేల్ వైపు వస్తాయి. రష్యా, ముస్లిం దేశాలు ఇవన్నీ ఒక పక్క వెళ్తాయి. వీళ్ళందరికీ మధ్య యుద్ధం జరగబోతూ ఉంది. అరిమెగెద్దోను లోయ అనబడిన లోయలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు పక్షాన వ్యాజ్యమాడి యుద్ధం చేసి గెలుస్తాడు. మొత్తానికి గెలిచి ఆ తర్వాత జరగాల్సిన వ్యవహారం అంతా కూడా జరగబోతూ ఉంది. కాబట్టి ఏదేమైనా
ఈ కొన్ని విషయాలైనా మీరు ఆలోచన చేసి సిద్ధపడడానికి ప్రయత్నం చేయండి. మరలా మొట్టమొదటి విషయానికి వస్తున్నాను. మొట్టమొదటి విషయానికి, అంతా బాగానే ఉంది, నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదని మాత్రం తిరక్కండి. లివ్ లైక్ టుమారో ఈజ్ ద లాస్ట్ అని అంటాడు ఇంగ్లీష్లో ఒక కొటేషన్. రేపే చివరి రోజు అన్నట్లుగా బతకాలండి. ఈరోజు రేపే చివరే అనుకున్నట్లుగా ఈరోజు బతక. సో రేపే దేవుడు రాకడన్నట్లుగా మీరు ఈ రోజుకి సిద్ధపాటు కలిగి మీరు అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. చివరి వాగ్దానం సంఘం మీద దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, అంత్య దినాల్లో యవనస్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో అంత్య దినాల్లో జరగబోయే ఉద్యమంలో, కడవరి ఉద్యమంలో మన సంఘం, ఈ సంఘం ఆ కడవరి ఉద్యమంలో ఉండాలనే ఆశతో నేను ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా కడవరి ఉద్యమంలో భాగం మేము అవ్వాలి అనే సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనందరినీ కూడా ఆయన రాకడ కొరకు, ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. దేవుడు ఆయన సేవకుల్ని ఈ ప్రాంతంలో బహుబలముగా వాడుకొనుగాక. అంత్య దినాల్లో యవనస్తులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడునుగాక. అందరికీ వందనాలండి. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. 2 నిమిషాలు. సమయం అనేది చాలా విలువైనది. రేపటిని గూర్చి మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మన ప్రాణాత్మల కొరకు మనం ఆలోచన చేయటం కంటే, జ్ఞానము గలవాడు ఆపదని యోచించి వాడు ఏం చేస్తాడట, వాడు జాగ్రత్తగా ఉంటాడంట. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాకడ సమీపిస్తూ ఉన్నది. దేవుని ప్రజలైనటువంటి వారు వివేచన గలవారై ఉండాలి. స్తోత్రం చెల్లించండి. ఏమై ఉండాలి? వివేచన అంటే జరగబోయే దానిని తెలుసుకోవడం, జరగబోయేదాన్ని తెలుసుకోవడం. రేపేం జరగబోతుంది? పెద్దవాళ్ళుగా అందరం కూడా ఒక ఆలోచన చేస్తాం. మనం కష్టపడితే కష్టపడ్డాం, కానీ మన పిల్లలు కష్టపడకూడదు కాబట్టి వారి కొరకు ఏం చేస్తున్నాం? మనము ఇండ్లు కడుతున్నాము, భూములు కొంటున్నాము, ఉన్న డబ్బులు బ్యాంకులో అయితే బ్యాంక్ కూడా తీసుకుంటాడని చెప్పి అప్పులకి ఇస్తున్నాము. అంతే కదా? ఏం మాట్లాడరేమో అలా చూస్తారా? స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా భవిష్యత్ కాలంలో నా బిడ్డలు దాన్ని అనుభవిస్తారు అన్నటువంటి ఆలోచన. బైబిల్ చెప్తుంది ఇవన్నీ కూడా తుప్పుపడుతుంది.